హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు పుచ్చకాయతో ఐస్ చేసుకుందాం. మనం ఇప్పుడు పుచ్చకాయ నీట్గా దాని లోపల ఉన్నదంతా గుజ్జు అంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మనకు షుగర్ సరిపోతే షుగర్ వేసుకోలేదు, షుగర్ చాలకపోతే 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మిక్సర్ వేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకొని మనం టీ తాగే గ్లాసుల్లో దానికి సరిపడా మనం ఆ వాటర్ని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని గ్లాసుకి సరిపడే రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పుల్ల పెడతాం కదా, ఐస్ పుల్ల, అది పెట్టినప్పుడు అది అటు కదలకుండా ఉండడానికి అది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ ఉండించాలి. 3 అవర్స్ ఉండిస్తే బాగా మనకు ఐస్ అనేది బాగా రెడీ అయిపోద్ది. 3 అవర్స్ పెట్టుకున్నాక అవి బయట తీసుకొని ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని అది ముంచిన తర్వాత తీస్తే బాగా ఐస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, వాటర్ మిలన్తో ఐస్ చేయడం ఎలా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. Bye guys, thank you for watching.